హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రావణి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో వామాకు బజ్జీలు ఎలా వేసుకోవాలో ప్రిపరేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఇది వామ చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఇవి వామాకు అంటారు. వీటితో మనం బజ్జీలు వేసుకుందాం. దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. దీన్ని మనం బజ్జీల పిండిలా సాల్ట్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ. దీన్ని బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ కప్పు శనగపిండిని కప్పులో వేసుకుందాం. దీంట్లో మన టేస్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వాటర్ వేసి మనం బజ్జీ బ్యాటర్లో కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇలా బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వామాకులతో మనం బజ్జీలు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం బజ్జీలు యాడ్ చేసుకుందాం. మనకి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది వర్షం పడుతున్నప్పుడు మనం ఇలా వేడివేడిగా మన ఇంట్లో చెట్టు తీసుకొని బజ్జీలు వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన హెల్త్కి చాలా మంచిది కూడా ఫ్రెండ్స్ ఈ బజ్జీలు. చూసారు కదా ఫ్రెండ్స్, మన వామాకు బజ్జీలు ఇలా పొంగుతూ చాలా టేస్టీగా రెడీ అయిపోతున్నాయి. ఇవి లీవ్స్ పెద్దవి ఉంటాయి ఫ్రెండ్స్. మనది చెట్టు చిన్నగా వచ్చినాయి ఆకులు. ఇవి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకని ఇది ఇలా వర్షాకాలంలో మనం వేసుకు తింటే మనకి చాలా మంచిదని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే చెట్టు ఆకుతోటి మనం ఇలా బజ్జీలు వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వామాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.